ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. ఇంకా ఢిల్లీ తర్వాత మీరు బిలాయ్ వచ్చారు. ఢిల్లీలో భిలాయ్ వచ్చారు. భిలాయ్ 6 నెలలు ఉండి అక్కడ నుంచి కలకత్తా వచ్చాను. కలకత్తాలో బిలాయ్లో ఎక్కడ ఉండేవారు? స్టేషన్ 1, 2, 3, 4 ఏ స్టేషన్ దగ్గర? లేదండి, అక్కడ మాకు బిఎంటీసీ అని ఉండేది, భిలాయ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉండేది. ఓకే. అక్కడ 4 స్టేషన్లు కదా బిలాయ్లో. అవునవును, కరెక్ట్. సో కొందరు భిలాయ్ దీనికి ఎవరైతే అలాట్ అయ్యారో వాళ్ళు అక్కడ వేరే సెక్టర్స్, మాది కేవలం ట్రైనింగ్ కాలేజ్. ఓకే. తర్వాత కోల్కతా టూ ఫెయిర్లీ ప్లేస్. సో కోల్కతాలో నన్ను శుభ్రంగా తీసుకువెళ్ళి ఒక స్టాక్ యార్డ్లో వేసేశారు. నా ఏమిటంటేను నన్ను శుభ్రంగా అక్కడ పర్సనల్ మేనేజర్గా వేశారు నన్ను. అయితే నేను మాట్లాడుతున్నది ఎర్లీ 80s. అప్పటికింకా నక్సలిజం తాలూకా ప్రాబ్లం ఇంకా ఉండేది. సో అక్కడ 600 మంది కాంట్రాక్ట్ లేబరర్స్ ఉండేవారు. వాళ్ళకి ఎప్పుడూ జీతాలు దొరకపోయినా కూడా మమ్మల్ని వచ్చి ఘెరావు చేసేవారు. సో నేను ఆ విధంగా ఘెరావు చాలాసార్లు అయింది. సో మొదటిసారి చాలా భయం వేసింది. వాళ్ళు కేవలం ఘెరావు చేయడం కాకుండా పచ్చి బుద్ధులు తిట్టేవారు అన్ని రకాల భాషల్లో. కానీ భాష మీకు అర్థం లేదు? ప్రాబ్లం రాలేదు? ఏం ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే నేను ఒరిస్సాలో ఉండడం వల్ల నాకు ఒరియా తెలుసు. ఒరియా బెంగాలీ అనేది సిస్టర్ లాంగ్వేజెస్ కాబట్టి బెంగాలీ పికప్ చేయడం అంత పెద్దగా కష్టపడలే, దానికోసం కష్టం కాల. అర్థమైపోయింది ముందు నుంచి 100% అర్థమయ్యేది. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఆ భాష కూడా వచ్చేసింది. సో నేను బెంగాలీ మాట్లాడగలను, కొంచెం చదవగలను కూడాను. సో ఈ విధంగా సో భయం వేసింది. తర్వాత కొన్నాళ్ళు దాని తర్వాత ఆ రకంగా లేబర్ ప్రాబ్లమ్ అని చూసి ఈ విధంగా అన్నీ అయిన తర్వాత అదే సమయంలో ఇవన్నీ చేసి రాత్రిపూట చదువుకుని సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే సివిల్స్ రాయాలనిపించింది? సివిల్ సర్వీస్ చిన్నప్పటి నుంచి ఒక రకంగా ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత అక్కడ నేను చిన్నప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు ప్యారిమోహన్ మహాభద్ర గారని ఆయన చీఫ్ సెక్రటరీగా ఉండేవారు. ఆయన వచ్చారు, మా చీఫ్ గెస్ట్గా వచ్చి ఆ రోజుల్లో నేను డిబేట్స్ అని క్విజ్ అని వాటన్నిటిలో చేసేవాడిని. సో నాకు 12 కాంపిటీషన్స్లో నేను 6 కాంపిటీషన్లో నేను ఫస్ట్ వచ్చాను. సో ఆయన అన్నారు, యూ షుడ్ థింక్ ఆఫ్ రైటింగ్ ది సివిల్ సర్వీసెస్, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పారు. ఆయన కేవలం నన్ను ఎంకరేజ్ చేయడానికి చెప్పుండొచ్చు, కానీ అదే ఒక ఎయిమ్, ఒక రకంగా శిలాధారమై నేను సివిల్ సర్వీస్ రాయాలనుకునేవాడిని. అదే కాకుండా ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఉండేవారు. నేను స్టీల్ అథారిటీలో ఉన్నప్పుడు కూడాను మా బ్యాచ్మెంట్ ఒక ఆయన, మేము కలిసి ఉండేవాళ్ళని, ఆయన కూడా రాసి ఆయన ఐఏఎస్ అయ్యాడు, బీహార్ క్యాడర్లో అయ్యాడు. నేను రాసి ఇక్కడ వచ్చాను. ఈ సివిల్ సర్వీస్లో, ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో, కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్లో వచ్చాను. సో 1983 అప్పుడు ఢిల్లీలో మాకు ట్రైనింగ్ కాలేజ్ ఉండేది. ఇప్పుడు చాలా మెరుగుపడ్డాయి అన్నీను. కానీ ఆ రోజుల్లో మాకు పుష్పవిహార్ని ఒక ఫ్లోర్ ఉండేది, మదన్గిరి అని ఒక ప్లేస్లో. అక్కడ మాకు టీచర్స్ వచ్చేవారు, చెప్పేవారు. అక్కడ కేవలం బేసిక్ ట్రైనింగ్ అయ్యేది. దాని తర్వాత 6 నెలలు కస్టమ్స్ అంటే చెన్నైలో చేసేవారు, ఆ రోజుల్లో మద్రాస్ అనేవారు. మెడ్రాస్ కస్టమ్స్లో 6 నెలలు, తర్వాత 6 నెలలు సెంట్రల్ ఎక్సైజ్ అంటేను ఢిల్లీలోనే చేశాం. సో ఈ 6 నెలలు చెన్నై, 6 నెలలు ఢిల్లీ చేసిన తర్వాత ఆప్షన్స్ అడిగారు. అప్పటిసరికి నేను ఆల్రెడీ దీనిలో పనిచేశాను, కలకత్తాలో పనిచేశాను. కాబట్టి నాకు కలకత్తా ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కలకత్తా ఫెమిలియర్, అది నేను కలకత్తా ఆప్షన్ ఇచ్చాను. కలకత్తాకి ఎవరు వెళ్ళేవారు కారు ఆ రోజుల్లో, కాదు ఈ రోజుల్లో కూడా ఎవరు కలకత్తా అంటే పనిష్మెంట్ పోస్టింగ్ అని అనుకునేవారు. సో మొత్తానికి వేశారు నన్ను. వేస్తే ఆల్రెడీ అక్కడ నేను స్టీల్ అథారిటీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు నాకు కూడా ఆల్రెడీ ఒక సోషల్ సర్కిల్ లాగా ఉండేది. నా ఫస్ట్ పోస్టింగ్ చందన్ నగర్ అని ఒక ఊరు. అది చాలా హిస్టారికల్ ప్లేస్. ఎందుకంటే ఫ్రెంచ్ వాళ్ళ ఉన్న కొద్దిపాటి కాలనీల్లో, ఇక్కడ యానాం, పుదుచేరి, అదే కాకుండాను చందన్ నగర్ అనేవారు. సో అక్కడ ప్యారిస్లో ఉన్నట్టే ఈ ఒక
లిబర్టీ స్తంభం అని ఉండేది. సో ఒక ఆర్చ్ ఇలా ఉండేది, దాని మీద లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, ఫ్రెంచ్ రివల్యూషన్ తాలూకా స్లోగన్స్ అవి కూడా రాశారు. తర్వాత రోడ్లని ఎప్పుడు కూడాను రూ అనేవారు. రూ అంటే రోడ్డు ఫ్రెంచ్లో, అది అనేవారు. సో అక్కడ ఒక చిన్న ఊరు, కానీ గంగానది ఒడ్డున, అంటే చిన్న ఊరు కానీ బాగుండేది. కానీ అప్పటిసరికి ఒక సమస్య ఏంటంటేను, నన్ను వేశారు. నా ముందు ఉన్న ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్సు నీ స్టాఫ్ గెహరావ్ చేసి వాళ్ళు ప్రాణం తప్పించుకొని పరిగెత్తుని బయటకు వచ్చేసారు. అలాంటి దీన్ని నన్ను వేశారు. సరే, అక్కడ ఏంటి మీ వర్క్ నేచర్ ఏంటండి? ఆ రోజుల్లో సెంట్రల్ ఎక్సైజ్లో 68 వరకు ఫిజికల్ కంట్రోల్ ఉండేదండి. అంటే ఎప్పుడైనా సరే కమోడిటీస్ అంటే ఏవైతే వస్తువులు అవి వాటిని అది 2 రకాలుగా వస్తుంది. ఐదర్ మనం ఇక్కడ ఉత్పాదన చేస్తాం, లేదు అంటే బయట నుంచి దిగుమతి చేస్తాం. ఈ రెండే. సో ఎక్కడైతే మన ఇండియాలో మనకి సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ అనేది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యాక్ట్స్, 1944లో ఉండేది. దానికి ఇంత మునుపు కూడా ఉండేది. సో అన్నిటికన్నా ముందు సెంట్రల్ ఎక్సైజ్ దేని మీద పడింది అంటేను పొగాకు మీద, తర్వాత సాల్ట్. 1930 దండి మార్చ్ గాంధీ గారు చేసింది ఆ సాల్ట్ ట్యాక్స్ విరుద్ధంగా చేశారు. ఆ రకంగా మా డిపార్ట్మెంట్కి గాంధీ గారితో ఒక రకంగా సంబంధం, స్వాతంత్ర సమరంతో ఒక సంబంధం. సో ఆ సాల్ట్ దాని మీద తర్వాత తీశారు. అయితే దీని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్ అని ఉండేది ముందు. 1944 సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్. తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ ఎక్కువగాను పొగాకు మీద ఉండేది, అగ్రికల్చర్ కమోడిటీస్. సో ఇట్ వాజ్ అది ఆ రోజుల్లో సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ల్యాండ్ సర్వే చేసేవారు, క్రాప్ ఎస్టిమేట్ చేసేవారు. తర్వాత సెపరేట్ అది ఇట్ వాజ్ వెరీ వెరీ అప్రెసివ్ రెజిమ్, సో టు స్పీక్. సో అవన్నీ ఉండేవి. కానీ మా సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్స్ ఆ రోజుల్లో ఎవరైతే వచ్చారో వాళ్ళు మట్టు ఫెంటాస్టిక్ కామన్ సెన్స్. ఏ రకమైన సమస్య వాళ్ళకి ఇచ్చినా కూడాను, వాళ్ళు పెద్దగా చదువు లేదు, కానీ బ్రహ్మాండమైన కామన్ సెన్స్. ఎట్టి పరిస్థితుల్లో అని ఒక పని చేయాలంటే వాళ్ళు చేసుకుని తీసుకొచ్చేవారు. అంటే అది అంటే తెలుగులో సామెత ఉంది, చదివేస్తే ఉన్నతి పోతుందని చెప్పి. కామన్ సెన్స్ అన్నది నేను చూస్తున్నాను కదా. అంటే తర్వాత చాలా బాగా చదువుకొని చాలా మంచి క్వాలిఫికేషన్స్తో మనుషులు వచ్చేవారు. కానీ వీళ్ళల్లో ఉన్నంత సమయస్ఫూర్తి, కామన్ సెన్స్, ఏ విధంగా చేయాలి, అందరిని కలిపిలా తీసుకోవాలి, అది కొంచెంగా మరుగుపడ్డాయి. కామన్ సెన్స్లో చదువు ఉంది ఇప్పుడు, అది చదివే సోనమది పోయింది అంటారు. అది అనమాట. సో మొత్తానికి పొగాకు ఉండేది. దాని తర్వాత ఏమైందంటేను నెహ్రూ గారి హయాం తర్వాత టీటీ కృష్ణమాచారి గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కమోడిటీస్ని ట్యాక్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఆ కమోడిటీస్ ఎలా ఉండేదంటేను ఫిజికల్ కంట్రోల్ అనేవారు. అంటే ఒక ఫ్యాక్టరీలో ఒక ఇన్స్పెక్టర్ కూర్చునేవాడు. మీరు ప్రొడక్షన్ చేసిన తర్వాత మీరు అక్కడ ఫ్యాక్టరీ ప్రిమైసెస్ నుండి మీరు బయటికి తీసుకొచ్చినప్పుడు ఈ ఇన్స్పెక్టర్ అక్కడ కూర్చునేవారు. ఆయన ఏం సామాన్లు ప్రొడ్యూస్ చేసేవారు అది చూసేవారు. దాని తర్వాత దానికి సరిపడా టారిఫ్ అప్లై చేసి మొత్తానికి ఆ ట్యాక్స్ కావాల్సిన ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. సో టొబాకో, మ్యాచెస్, షుగర్ ఇవన్నిటికీ ఎక్కువగా ఉండేవి. కానీ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ మీద స్టార్ట్ అయింది. అయితే ఎలా అయితే ఇండియా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎలా అయితే అయిందో అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేది. టెక్స్టైల్ మిషనరీ అని, టెక్స్టైల్స్ అని, ఇవన్నిటి మీద మొత్తానికి అలా వేస్తూ వచ్చారు. సో 1979లో ఈయన చరణ్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పొగాకు మీద తీసేశారు. సో అప్పటి నుంచి కంప్లీట్గా కమోడిటీ ట్యాక్సేషన్ అయింది. కమోడిటీ ట్యాక్సేషన్లో 1968 వరకు ఫిజికల్ కంట్రోల్ నడిచింది. 68 తర్వాత ఎస్ఆర్పి అని ఉంది, అంటే సెల్ఫ్ రిమూవల్ ప్రొసీజర్ ఉండేది. అందులో ఏమిటి అంటేను ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆయన అసెస్మెంట్కి సంబంధించిన 2 డిక్లరేషన్స్ ఇస్తారు. ఒకటేమో క్లాసిఫికేషన్ గురించి,
రెండోదేమో ప్రైస్ గురించి. దాని క్లాసిఫికేషన్ లిస్ట్ అనేవాళ్ళం, ప్రైస్ లిస్ట్ అనేవాళ్ళం. ఆ రెండు అసిస్టెంట్ కమిషన్ అప్రూవ్ చేయాలి. ఆ అప్రూవ్ చేసిన తర్వాత ఆ అప్రూవల్ ప్రకారం సో వీరు అసెస్మెంట్ చేసి వాళ్ళు స్వయం అసెస్మెంట్ చేసుకుంటారు. వాళ్ళు ఎంత పన్ను కట్టాలో వాళ్ళు కట్టి అది మన ప్రమేయం లేకుండా అంటే డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ప్రమేయం లేకుండా అది తీసేస్తారు. తర్వాత నెల పూర్తయిన తర్వాత వాళ్ళు రిటర్న్ ఫైల్ చేస్తారు. ఆ రిటర్న్ని మా రేంజ్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన గ్రూప్ బి ఆఫీసర్ ఆయన అసెస్మెంట్ చేస్తాడు. అంటే ఈ అసిస్టెంట్ కమిషనర్ గారు అప్రూవ్ చేసిన ప్రైస్ లిస్ట్ క్లాసిఫికేషన్ ప్రకారం ఈ వీళ్ళు పన్ను కట్టారా లేదా ఈ విషయం పైన ఆయన అసెస్మెంట్ చేస్తారు. హెచ్చు తగ్గులుంటే అంటే ఎక్కువ డ్యూటీ కానీ ట్యాక్స్ కట్టి ఉంటే అది రిటర్న్ చేస్తారు. తక్కువ కట్టి ఉంటే అది డిమాండ్ అని ఉండేది. ఆ విధంగా ఉండేది. సో దానికి ఈ ఎడ్యుడికేషన్ ప్రాసెస్ ఉండేది. అంటే ముందు కాలంలోని అసెస్మెంట్ డాక్యుమెంట్తో బాటే డిమాండ్ వచ్చి ఉండేది. కానీ తర్వాత సుప్రీంకోర్టులో కొన్ని జడ్జిమెంట్స్లో లేదు మీరు నోటీస్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. అప్పుడు నోటీసులు ఇచ్చేవాళ్ళు. అంటే ఇదంతా కూడా ఫస్ట్ పోస్టింగ్లో ఫేస్ చేసాం. అంటే ఎడ్యుడికేషన్స్ అవి చేసాం. ఎంతకాలం చేశారండి అక్కడ? నేను 2 సంవత్సరాలు చేశానండి. 2 సంవత్సరాలు చేశాను. ఏముంది సార్ మీ మార్క్ అక్కడ? అది చెప్పుకోవాలంటే నా అదృష్టం. మీరు చెప్తున్న ప్రకారం బాగా ప్రాబ్లమెటిక్ ఏరియా, 100% ప్రాబ్లమెటిక్ ఏరియా. కాకపోతే ఏంటంటేను నా అదృష్టం, నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే నేను అప్పుడు విపి సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా వచ్చారు. అప్పటి వరకు మాకు టార్గెట్స్ అని అట్లాంటివి ఉండేవి కావు. అంటే ఈయన ఒక రకంగా జోష్. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, విపి సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్. ఆయన ఏం చేశారంటారు, అందరికీ టార్గెట్లు పెట్టి బడ్జెట్ ప్రకారం మీరెంత రెవెన్యూ కలెక్ట్ చేసి తీరాలి అని ఒక రకమైన ఇది పెట్టారు, నిర్బంధం. అంటే అంతవరకు లేదు, అంతవరకు ఉండేది కానీ అంత సీరియస్ లేదు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు హయాంలో చాలా సీరియస్ అయింది ఆ విషయం. అయితే నా అదృష్టం ఏంటంటేను అప్పుడు ఆ సంవత్సరం అయిన తర్వాత ఎలొకేటెడ్ టార్గెట్కి ఎంత హయ్యర్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఢిల్లీ పిలిచి ఒక సన్మానం చేశారు. అంటే డివిజన్ దీనిగా నా మొదటి సంవత్సరంలో నేను విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి చేతి నుంచి షీల్డ్ తీసుకున్నాను. సూపర్. సో అది ఐఎమ్ వెరీ లక్కీ. సో ఆ విధంగా అయింది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత నేను బయటకు వస్తున్నప్పుడు అక్కడ ఎవరైతే నాకన్నా ముందున్న 2 అసిస్టెంట్ కమిషనర్స్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు అన్నారు, సార్ మేము మంచివాళ్ళమే, మాతో మీరు మంచిగా ప్రవర్తిస్తే మేము మీతో మంచిగా ప్రవర్తిస్తాం, కానీ మీరు మీకు ఇదేదో పర్సనల్ ఎజెండా ఉంచుకొని ఏదైనా చేశారనుకోండి మేము అది సహించాం. మాతో మీరు బెంగాల్లో ఒకటి ఏంటంటేనండి, ఒక్క వాళ్ళని మనం ఆఫీసర్లా కాకుండాను మనిషిగా వాళ్ళని ఎవరినైనా కానీ వాళ్ళతో మనం ప్రవర్తిస్తే వాళ్ళు మన ఎంత ఇమోషనల్గా మనతో మెర్జ్ అయిపోతారో అది నేను ఐ కెనాట్ టెల్ యూ. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నాకు బెంగాల్ నుండి అప్పుడు నాతో ఎవరైతే పనిచేశారో ఆ ఆఫీసర్లు అందరూ అప్పుడప్పుడు మెసేజ్లు పెడతారు, గ్రీటింగ్స్ వస్తాయి, వాళ్ళ ఇళ్లలో పెళ్ళి పేరెంటం, ఇప్పుడు కూడా ఇన్విటేషన్స్ వస్తాయి. ఐఎమ్ వెరీ లక్కీ. సో బెంగాల్ వెరీ ఇమోషనల్ పీపుల్, చాలా ఇమోషనల్ పీపుల్ వాళ్ళు. సో ఈ రకంగా ఈ బాండేజ్ అన్నది అయింది. సో దాని తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత మీరు స్మగ్లింగ్ గురించి మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే స్మగ్లింగ్ అనేది కొంచెం గ్లామరస్, అది అందరికీ తెలుస్తుంది. అంటే మనకి ముందు నుంచి విదేశీ సరుకుల మీద మోజు అవన్నీ ఉన్నాయి, కానీ అంతే ముఖ్యం, అంతకన్నా ముఖ్యం కూడాను ఇదేమిటంటే ఆర్గనైజ్డ్ సెక్టర్లో మ్యానుఫ్యాక్చర్లో జరిగే ఇవేషన్ అన్నది అంతకన్నా చాలా రెట్లు ఉంటుంది. ఇప్పుడు ఏమిటంటేను కస్టమర్స్ వరకు తీసుకుంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్, అదొకటి. తర్వాత దీని మీద ఇంత ఫోకస్ ఎవరికి ఉండదు. అన్నిటికన్నా ఎక్కువ ఫోకస్ అంటే ప్యాసింజర్ బ్యాగేజ్. అంటే ప్యాసింజర్లు వస్తారు, వాళ్ళు ఏదో తీసుకొస్తారు, గోల్డ్ తీసుకొస్తారు, ఇంకేదైనా లిక్కర్ తీసుకొస్తారు,
ఇట్లాంటి వాటి మీద ప్రెస్ అంతా దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. కానీ అన్నిటికన్నా ముఖ్యం, అంతకన్నా ఇంపార్టెంట్ ఏమిటంటేను, అది చాలా ఇంపార్టెంట్ కాదని చెప్పను, చాలా ఇంపార్టెంట్. ఈ అసెస్మెంట్స్లోను తర్వాత దీనిలోను ఆర్గనైజ్డ్ గాను అన్ఆర్గనైజ్డ్ గాను రకరకాలుగా ఇవేషన్స్ అవుతుంటాయి. అంటే కంటైనర్లో వచ్చేస్తుంటుంది, కంటైనర్లో వస్తుంది, కంటైనర్లో కన్సీల్మెంటే వస్తుంది. సో మేము ఒక కేసు చేసి ఏం ఎట్లాంటిదంటేను, కంటైనర్ ఉంది, కంటైనర్లో ఒక వాల్ బిల్డ్ చేశాడు. సో మామూలుగా నార్మల్ గుడ్స్ అసెస్మెంట్ చేసాం, క్లియర్ అయిపోయింది. తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇందులో ప్రాబ్లం ఉందని వచ్చింది. అయితే అది ఎలా తెలుసుకుంటాం మేము? ఖాళీ చేయించి ఆ క్రేన్తో ఇలా పెట్టాం, పైకి లాగాం, అది ఒకవైపు ఒరిగిపోయింది. ఏవైపు ఒరిగిపోయిందో ఆ వైపు ఉందని మాకు తెలిసింది. అప్పుడు ఆ వాల్ కట్ చేసాం, కట్ చేసి దాని వెనక అందులో ఉండేది ఏమున్నాయండి అందులో? సిల్వర్ ఉండేది. సో నేను చెప్పేది ఏంటంటేను, ఇప్పటికైనా ఈ దీని మీద మనకు దృష్టి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇదొక పార్ట్, ఇది కాక మేజర్ పార్ట్ అది. కానీ మేజర్ పార్ట్ అంటే అసెస్మెంట్లోను క్లాసిఫికేషన్లోను తర్వాత రకరకాలైన ఇవేషన్స్ జరుగుతుంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సెంట్రల్ ఎక్సైజ్లో కూడాను. సార్ 2 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చారు నెక్స్ట్ పోస్టింగ్? అక్కడ నా నెక్స్ట్ పోస్టింగ్ నేను ఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్, జిఎస్టీ ఇంటెలిజెన్స్ అంటారు. ఆ రోజుల్లో యాంటీ ఇవేషన్ అనేవారు. అది దానిలో నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా నేను వచ్చాను. అక్కడే కోల్కతా ఎంతకాలం ఉన్నారండి? నేను కోల్కతాలో 7 సంవత్సరాలు. ఆ సెంట్రల్ ఎక్సైజ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటేను, మేము చేసిన పెద్ద కేసుల్లో ఒకటి ఐటీసీ కేసు అని, ఒకటి చాలా పెద్ద కేసు అందరికీ తెలుసు. సో అది ఏమిటంటేను ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, దానికి మిస్డిక్లరేషన్ అని దీనిలో చేసాం. అది 900 కోట్లు ప్లస్. దాని మీద రిట్స్ నడిచాయి. సో ఆ రోజుల్లో కలకత్తా హైకోర్టులో మేము అంటే మా ఆర్గనైజేషన్ మొత్తం అందరూ కలిపి ఒక 8 మంది ఉండేవాళ్ళు అంతే. మా డిప్యూటీ డైరెక్టర్ గారు ఒక ఆయన ఉండేవారు, చాలా మంచి ఆయన, చాలా కష్టపడే ఆయన, మలయాళీ ఆయన, మన నారి గారిని. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడిని. వాళ్ళు రిట్ వేశారు, షోకాజ్ మేము ఇచ్చిన నోటీసు తప్పు, అది అక్కడే కొట్టేయాలని చెప్పి వేశారు. సో సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ మొత్తం అంటే డే టు డే హీరింగ్స్ నడిచాయి. మొత్తం కనుక 60 రోజులు. ఆ 60 రోజుల్లో మేము పొద్దున్న వచ్చి 8 గంటలకు వచ్చి ఆ ఆఫీస్ పని చూసుకొని 11 కల్లా కోర్టులో ఉండేవాళ్ళం. కోర్టు నుంచి వెనక్కి 4 గంటలకు వచ్చేవాళ్ళం. మళ్ళా సాయంకాలం 7 గంటల నుండి అడ్వకేట్ బ్రీఫింగ్ ఉండేది. సో ఇంటికి వెళ్ళేసరికి 2 సంవత్సరాలు 12 నుంచి 1 గంట 2 గంటల దాకా అయ్యేది. మళ్ళీ పొద్దున అదే రొటీన్.